సార్ ముందుగా ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ సోషల్ మీడియాలో అమ్మ తేజ అనబడినటువంటి ఒక దైవజనుడు మరి పేర్లు పెట్టి పిలుస్తూ కొన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు యేసు నామంలో. దాన్ని కొంతమంది ఖండిస్తున్నారు సేవకులు. దీన్ని ఎలా చూడాలి సార్? దేవుడు పేర్లు పెట్టి పిలిచే వరము ఇస్తాడా? అలా పిలవగలరా లేదా? దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు పేర్లు పెట్టి పిలవలేకపోవడం ఏంటి? ఇప్పుడు అమ్మ తేజ చేస్తున్న మోసం, అమ్మ తేజ ప్రజలను ఇట్లా మోసం చేస్తున్నాడు అని అనేక మంది అతన్ని దూషిస్తున్నారు. ఆ పేరే నేను కొత్తగా వింటున్నా. ముఖ పరిచయం లేదు. అతడెవరో నాకు తెలియదు. నన్ను గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు కూడా నాకు తెలియదు. అయినా సరే ఒక సీనియర్ నాయకుడిగా నేను చెబుతున్నా ఏంటంటే, అమ్మ తేజ మోసం చేస్తున్నాడు, పేర్లు పెట్టి పిలుస్తున్నాడు అని మాట్లాడే ఆ మూర్ఖమైనటువంటి ద్వేషము, విమర్శలు ఎందుకు? అతని ద్వారా రక్షణ పొందిన వాళ్ళు, దేవుడు లేడనేవారు, లేకుంటే అన్య దేవతలను ఆరాధించేవాళ్ళు అతని ద్వారా యేసే రక్షకుడని తెలుసుకొని నమ్ముకొని రక్షణలోకి వచ్చిన వాళ్ళు అనేక వందల మంది ఉన్నారు. అనేక మంది రక్షణలోకి నడిపిస్తున్న ఒక సహోదరుడు క్రీస్తు సైనికుడే కదా. నేను క్రీస్తు సైనికుడినే, అతడు క్రీస్తు సైనికుడే. పరిచర్య విధానములో భేదం ఉండొచ్చు. నేను పేర్లు పెట్టి పిలవను. ఆ కాన్సెప్టే లేదు నాకు. నాకు తెలిసిన సువార్త చెబుతాను, వాళ్ళు కన్విన్స్ అవుతారు, నమ్ముకుంటారు, లేకుంటే పోతారు, వాళ్ళ ఇష్టం. అది నా పద్ధతి. ఆయనకు ఆ వరము మరి దేవుడు ఇచ్చాడని ఆయన నమ్ముతున్నాడు. అది చాలామంది కూడా నమ్ముతున్నారు. ఆయన ఆ పద్ధతిలో కూడా ఆఖరికి వచ్చి కంక్లూజన్ ఏంటి? పేర్లు పెట్టి పిలుస్తున్నా కనుక అమ్మ తేజయ్య రక్షకుడు అని ఆయన చెప్పట్లేదు కదా. చెప్పట్లేదు. యేసే రక్షకుడు అని యేసే రక్షకుడు అని అమ్మ తేజ చెప్పినప్పుడు, యేసే రక్షకుడు అని నేను కూడా చెప్పినప్పుడు, కంక్లూజన్ ఇద్దరిది ఒకటే అయినప్పుడు నేను ఆయన ఎందుకు విమర్శించాలా? ఇది మూర్ఖత్వం. ఇది ఇప్పుడు మనకు లేని కృపావరం ఒకడికి ఉండొచ్చు. వీళ్ళు ఎందుకు విమర్శిస్తారంటే ఈగో ప్రాబ్లం. ఇప్పుడు మతోన్మాదులు క్రైస్తవులను విమర్శించిన, క్రైస్తవ డినామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఇంకొన్ని క్రైస్తవుని విమర్శించిన మూల కారణం ఒకటే సార్. ఆ కారణం ఏంటంటే సార్, యేసుక్రీస్తే లోకరక్షకుడు, యేసును నమ్మితే పరలోకం గ్యారంటీ, యేసును నమ్మకపోతే నరకం గ్యారంటీ అని మనం చెబితే అన్య మతస్థులు హర్ట్ అవుతారు. అదేంటి? మేమెంతో ప్రేమతో ఎంతో ప్రియంగా మనసావాచ మేము నమ్ముకొని ఆరాధిస్తున్నటువంటి మా ఇష్టదైవాలు చేతగాని వారా? వాళ్ళు మాకు మోక్షం ఇవ్వలేరా? అంటే మాకు తెలియందేదో మీకు తెలుసు, మీకున్న జ్ఞానం మాకు లేదన్నా మీరు చెప్పడం అని అన్య మతస్థులు హర్ట్ అవుతారు. అయితే వాస్తవాలు ఏమిటి, చారిత్రక ఆధారాలు ఏమిటని సహృదయంతో, విశాల హృదయంతో, చిత్తశుద్ధితో, యథార్థంగా వాళ్ళు అన్వేషిస్తే తెలుస్తుంది. ఎందుకు యేసు ఏకైక లోక రక్షకుడు వాళ్ళకి తెలుస్తుంది. అలా కాకుండా ఈగో ప్రాబ్లం వాళ్ళు డెవలప్ చేసుకొని, అంటే 1000 సంవత్సరాల నుండి మేము నమ్మిన ఆ దేవుళ్ళందరూ వేస్ట్, ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన యేసే నిజమైన దేవుడా, మా మహర్షులు యోగి పొంగ వాళ్ళందరూ నరకానికి వెళ్తారా, ఇది మేము ఒప్పుకోమంతే అని ఈగో ప్రాబ్లంగా వాళ్ళు తీసుకుంటారు. అందుకని క్రైస్తవులను ద్వేషించడం. సేమ్ కాన్సెప్ట్ క్రైస్తవుల్లో కూడా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు పేర్లు పెట్టి పిలవడము, నీ పేరు ఇది, నీకు ఈ రోగం ఉంది, దేవుడు స్వస్థపరుస్తున్నాడని చెప్పటం, అది అసాధారణమైన పని. మరి మనకు లేదు అది కనుక నాకు లేనిదేదో వాడుకున్నదని ఒప్పుకోవడానికి ఈగో అడ్డం వస్తుంది ఇక్కడ కూడా. ఓకే ఓకే. అన్య భాషలు మేము మాట్లాడము, వాడు మాట్లాడుతున్నాడు కనుక భాషలు అంటేనే దయ్యం, అదంతా మోసం. ప్రవచనాలు మేము చెప్పము, వాళ్ళు చెబుతున్నారు కనుక ప్రవచనం అంటేనే మోసం. ఈ తరంలో ప్రవచనాలు లేవు, అన్య భాషలు లేవు, కృపావరాలు లేవు అని నమ్మే ఒక పరిశుద్ధాత్మను నమ్మని, అంగీకరించని, వరములను అంగీకరించని ఒక సెక్షన్ ఉంది క్రైస్తవ సమాజంలో. బ్రదరన్స్ కానీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కానీ,
హెబ్రోన్ వారు కానీ వీళ్ళందరూ, హెబ్రోన్ అంటే బ్రదర్ అనే ఒకప్పుడు, అందులోంచి వచ్చిందే హెబ్రోన్ ఒక శాఖ, బ్రదర్ అనిలోంచే. వీళ్ళందరూ అసలు పరిశుద్ధాత్మ వరములు భాషలు ఏమి నమ్మరు. కనుక ఎవరైనా వరాలను ఎక్సర్సైజ్ చేస్తుంటే, వరాలను ఉపయోగించుకుంటుంటే ఇదంతా మోసము బూటకము అని వీళ్ళు దూషిస్తారు. అయితే వీళ్ళు క్రైస్తవులు ఆలోచించుకోవాలి, మా దేవుళ్ళందరూ వ్యర్థమా, మీ యేసే నిజమైన దేవుడా అని అన్యులు క్రైస్తవేతరులు ఎవరన్నా బాధపడితే కొంతవరకు దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అది కొంతవరకు సమర్థనీయమే, కొంతవరకు, పూర్తిగా సమర్థనీయం కాదు, కానీ వాళ్ళు హర్ట్ కావడంలో అర్థం ఉంది. ఇప్పుడు మాకు శివుడు రాముడు పలానా అయ్యప్ప ఏది మాకు ఇష్టమైన దేవుడు, రాత్రి మగళ్ళు మేము ఆయన ఆరాధించుకుంటాం. మరి అలాంటప్పుడు ఆయన మాకు మోక్షం ఇస్తాడని మాకు నమ్మకం, కాదని మీరు ఎట్లాగంటారు అని వాళ్ళు బాధపడడంలో కాస్త కూస్తో అర్థం ఉంది. కానీ ఒక కృపావరమును వాడుకునే దైవజనుడు, క్రీస్తు సేవకుడు, క్రైస్తవ ప్రచారకుడు, అతని మీద ఈ వరాలు లేకుండా సువార్త చెప్పుకునే వాళ్ళు ఇతన్ని ద్వేషించాల్సిన అవసరం ఏమున్నది? మామూలు ప్రసంగాలు చేసినా, సైంటిఫిక్ విషయాలు మాట్లాడినా, లేకపోతే ఇతర పురాణాల్లోంచి ఇతర గ్రంథాల్లోంచి ఆధారాలు తీసుకున్న, స్వస్థపరిచే వరాలు ఉపయోగించిన, ప్రవచనం ఉపయోగించిన, ఫైనల్గా వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ల్యాండ్ అయ్యే కంక్లూడింగ్ పాయింట్ ఏమిటంటే, మరి ఎవరిని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందాలి. ల్యాండింగ్ పాయింట్ అదే అయినప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, సైన్యంలో నా పక్కన ఒక నిలబడ్డాడు, నేను వేరే ఆయుధం వాడుతున్నాను, వాడు వేరే ఆయుధం వాడుతున్నాడు, నువ్వెందుకు వేరుగా చేస్తున్నావని నేను సాటి సైనికుడిని కొడితే నా రాజుకే నష్టం. అది అతడైనా యేసు రాజపక్షంగా యుద్ధం చేస్తున్నాడు, నేను కూడా యేసు రాజపక్షంగా యుద్ధం చేస్తున్నా, వేరే వేరే ఆయుధాలు వాడుతున్నాం. నువ్వు నా ఆయుధం ఎందుకు వాడలేదు, వేరే పద్ధతులు ఎందుకు యుద్ధం చేస్తున్నావు, నేను వాడిని కొడితే మా రాజుగారికే నష్టం కదా, యేసుకే నష్టం కదా. ఆ కామన్ సెన్స్ క్రైస్తవ నాయకులకు లేదు. ఒక దైవజనుడు సేవలు నిజంగా తప్పు చేస్తున్నాడే అనుకో, నువ్వెందుకు విమర్శించాలి? దేవుడు ఉన్నాడు కదా, దేవుడు వాడిని దండిస్తాడు. యేసుప్రభు నామాన్ని ఆయన పేరును దుర్వినియోగపరుస్తున్నవాడు ఉంటే యేసుప్రభు చేతగానోడా, వాడిని శిక్షించాలా? మరి మనం ఎందుకు విమర్శించాలి? ఆ సంస్కారం లేదు. సాటి దైవజనుడు తప్పు చేస్తున్నాడు అని నువ్వు అనుకుంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ సహోదరుడు తప్పు చేస్తున్నాడని నువ్వు అనుకుంటే నువ్వు ప్రార్థన చేయమన్నాడు 1 యోహాను పత్రిక ఆఖరి అధ్యాయంలో. నువ్వు ప్రార్థన చెయ్యి, అంతేగాని అతడు మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడు, లేకపోతే దేవుడు శిక్షిస్తాడు. కానీ వీధికెక్కి రచ్చబండ్లకెక్కి మావాడు తప్పు చేస్తున్నాడని అన్యులకు చెప్పడం ఎందుకు? బుద్ధి జ్ఞానం లేదా? నువ్వు నీ సాటి సహోదరుడు తప్పు చేస్తున్నాడని చెప్పేది అతనొక్కడే కాదు, లోకమంతా వింటుంది. వాళ్ళు ఏమంటారు, క్రైస్తవులంతా మోసం అండి, వాళ్ళు చెబుతున్నారు కదా అని వాళ్ళు అంటారు. కనుక ఎంత బుద్ధి తక్కువ పనులు ఇవన్నీ కూడా. ఒకళ్ళనొకరు విమర్శించేది అర్జెంటుగా క్రైస్తవ నాయకులు మానుకోవాలి, లేకపోతే ఈ అమ్మతేజాన్ని దేవుడు శిక్షిస్తాడు, దీవిస్తాడు, కానీ ఈ విమర్శించిన వాళ్ళని మాత్రం తప్పకుండా దేవుడు దండిస్తాడు. అర్జెంటుగా ఈ పద్ధతి మానుకోవాలి. నేను కనుక్కున్నాను, అతడు ఈ వివాదం స్టార్ట్ అయినాకనే అతను ఎవరని కనుక్కున్నాను నేను. అతని ద్వారా రక్షింపబడ్డ వాళ్ళు వందలాది ఆత్మలు ఉన్నారు. మనం ఎందుకు కాదనాలి? యేసు దగ్గరికి ఆత్మలను నడిపించాలి, మనుషులను నడిపించాలని నేను ప్రయాసపడుతున్నాను, అతడు కూడా ఆ ప్రభు దగ్గరికే మనుషులను తీసుకొస్తున్నాడు. నాకు బాధ ఏంటి? అతనిలాగా నేను పేర్లు పెట్టి పిలవను ఎప్పుడు. నాకు తెలిసిందల్లా దేవుని వాక్యం బోధించడం అంతే. అయితే నాకు లేని శక్తి అతనికి ఉంటే నేను ఎందుకు అతన్ని విమర్శించాలి?
అది లేదు, ఒట్టిదే మోసము, ఆయన అట్లా క్రియేట్ చేస్తున్నాడు, జనాల్ని మోసం చేస్తుంటే జనాలు మోసపోతున్నారంటే నేనంటున్నాను వాళ్ళు మోసపోయారో మోసపోలేదు, ఆఖరికి వచ్చి యేసయ్య దేవుడు అయితే అంటున్నారు కదా, నాకు అది చాలు. మోసమని నువ్వు అంటున్నావు, వాళ్ళేమో నిజంగా మాకు అర్థమైందని వాళ్ళు అంటున్నారు. పట్టినోడు పరక అంటే చూసినోడు జల్ల అన్నాడని తెలంగాణలో ఒక సామెత. పరక అంటే అది ఒక రకం చేప, జల్ల కూడా ఒక రకం చేప. చెరువులో చేపలు పట్టి చేతిలో పట్టుకున్నాడు, అరే పరక దొరికిందిరా అంటే కాదు కాదురా జల్లరా అని దూరం నుంచి అంటున్నాడు వాడు. పట్టుకున్నోడికి తెలుస్తుందా, దూరం ఉన్నోడు ఒడ్డున ఉన్నవాడికి తెలుస్తుందా? అట్లా మాకు యేసే దేవుడని రక్షకుడని ఇక్కడ జరుగుతున్న పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా మాకు అర్థమైంది అనేమో ప్రజలు అంటున్నారు. మోసపోతున్నారని వాళ్ళు మోసపోయి ఏం చేశారు, సత్యాన్ని నమ్మారు కదా మరి. కనుక వీళ్ళు ఏంటంటే ఒక అసూయ, మేము నమ్మిన దేవతలు ఒట్టియా అని ఎట్లాగైతే అన్యులు బాధపడుతున్నారు, అంటే మేము పుట్టిన సంఘాలన్నీ వేస్ట్ సంఘాలా, ఇట్లాంటి వరాలు లేవని ఈ యుగో వీళ్ళకుండి వరములు లేని వాళ్ళు వరములు ఉన్న వాళ్ళని దూషించడం ద్వేషించడం జరుగుతూ ఉంది. అందరూ ఈ విషయంలో దేవదాసయ్య గారి బోధలోకి రావాలి. ఏ వ్యక్తిని కానీ ఏ మతమును కానీ ఏ డినామినేషన్ కానీ మనం దూషించరాదు, ద్వేషించరాదు. బైబిల్ మిషన్ వాళ్ళు ఇట్లా మాట్లాడరు సార్. వాడికి దేవుడా వరం ఇచ్చిండొచ్చు, మనం ఎందుకు కాదనాలండి? తప్పైతే ఒకళ్ళ మోసమైతే ఆయన చూసుకుంటాడు కదా, దేవుడు ఉన్నాడు కదా అని ఆ భక్తి నేర్పించారు దేవదాసయ్య గారు. దేవదాసయ్య గారు కూడా పిలిచేవారా సార్? ఆయన కూడా స్వస్థతలు చేసేవారు? స్వస్థతలు బోలెడు, అయ్యో వేల కొద్ది స్వస్థతలు జరిగింది, ఇప్పటికీ జరుగుతున్నాయి కదా. సమాధి దగ్గర మట్టి ద్వారా కూడా అసలు సమాధి దాకా పోనక్కర్లేదు, స్వస్థతశాలలే ఉన్నాయి కదా. ఇప్పుడు ముదునూరుపాడు స్వస్థశాల ఉన్నది, తర్వాత ఇక్కడ కాకాని స్వస్థశాల ఉన్నది గుంటూరు సమీపంలో, ఒరిజినల్ ఫస్ట్ అది. ఇలాగా బైబిల్ మిషన్ దైవజనులు అనేక మంది స్వస్థశాల, వీరవాసనం దగ్గర సజీవరావు గారు స్వస్థశాల ఉన్నది. తర్వాత అద్దంకి జానయ్య గారి కుమార్ అద్భుత కుమార్, వారి అల్లుడు గారు అద్భుత కుమార్ కర్ణాటకలో బళ్ళారి అనుకుంటాను, వారు స్వస్థశాల నడిపిస్తే వేల జనము లక్షల జనము వస్తున్నారు. అందరూ చాలా వరకు, అందులో చాలా వరకు శూద్ర కులాలు, బీసీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ ఇటు ముదునూరుపాడు కానీ కాకాని కానీ బళ్ళారి కానీ అనేక స్థలాల్లో ఎవరు బలవంత పెట్టరు, వాళ్ళ సొంత విశ్వాసం. వస్తారు, ప్రార్థన చేసుకుంటారు 7 వారాలు, కాకపోతే మళ్ళీ ఇంకో 7 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని క్యాన్సర్లు కానీ ఇంకా మరణాంతక రోగాలు ఎన్నెన్నో నయం చేసుకున్న లక్షల జనం ఉన్నారు. జరగకపోవడం ఏంటి. ఆ మాటకు వస్తే లేమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులైనటువంటి దైవజనులు డానియల్ అయ్య గారు కూడా సేవ ఆరంభించినప్పుడు అద్భుతమైన కార్యాలు ఎన్నో జరిగినాయి, స్వస్థతలు కూడా జరిగినాయి. స్వస్థతలు దేవుడు చేస్తాడు, మనం చేయటం కాదు కదా. దేవుడు కొంతమందిని ఆ పరిచర్య కొరకు వాడుకుంటాడు. ఆ లెక్కనే ఇప్పుడు డిజిఎస్ దినకరణ్ గారు కూడా పేరు పెట్టి పిలిచాడు. నేనే ప్రత్యక్ష సాక్షిని, ఇక్కడ వెస్లీ బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో ఫస్ట్ ఆయన వచ్చినప్పుడు 10,000 మంది 15,000 మంది జనం ఆ గ్రౌండ్ అంతా నిండిపోయారు. యాక్యురేట్గా ఎన్నో పేర్లు పిలిచాడు. నీ పేరు ఇది, నీకు ఈ జబ్బు ఉన్నది, దేవుడు ముట్టుతున్నాడని. తర్వాత వాళ్ళు ఆ ప్రవచనం తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఆ జబ్బు లేదు. దినకరణ్ గారి సేవ ఊరికనే ఎస్టాబ్లిష్ అయిందా? కొన్ని వేల మందికి సాక్ష్యాలు లేనిదే. మరి దినకరణ్ గారు మోసమా? మరి అంటే మనకు లేనిది ఎవడుకున్నా తప్పనమాట. మనమే సర్వశక్తిమంతులు, మనమే సర్వజ్ఞులం అన్నమాట. అలాంటి కాన్సెప్ట్ తప్పు. క్రైస్తవులు ఒకరినొకరు విమర్శించుకోవడం మానుకోవాలి. దైవ సేవకులు ఒకటి తెలుసుకోవాలి, అన్ని వరాలు ఒక్కడికే ఉండవు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం పంచిస్తాడు. వాడు ఏ వరం వాడుకుంటున్నాడు, ఏ పద్ధతిలో సువార్త చెప్తున్నాడు అనేది నీకు అనవసరం. కంక్లూజన్ చూడు, ఏసే రక్షకుడని కన్విన్స్ చేయగలుగుతున్నాడా
నజరేయుడిని వేసే రక్షకుడిని కన్విన్స్ చేయగలిగిన ప్రతిదీ పరిశుద్ధాత్మ కార్యమే. ఓకే. ఆ కంక్లూజన్కు తీసుకురాకపోతే వాడు పరిశుద్ధాత్మ దేవుని చేతిలో వాడబడడం లేదని అర్థం చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ విషయాన్ని మోసమని అమ్మ తేజను గట్టిగా విమర్శిస్తున్నది విజయప్రసాద్ రెడ్డి గారు. ఆయన ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది కూడా అది కాకుండా అంటున్నారు, మెసేజ్ కూడా పెడుతున్నారు. అయితే నేను కాల్స్ కూడా చేశారు సార్, చాలా మంది కాల్ చేశారు, 50 మంది వరకు కాల్ చేశారు. అయితే ఇప్పుడు వాట్సాప్లో నువ్వు చూసుకొని వాళ్ళ పేర్లు చెప్పి నువ్వు మోసం చేస్తున్నావు వాళ్ళను అని అంటున్నారు. వాట్సాప్లో చూసి చెప్పినట్టుగా ఈయనైతే మా ఆధారం చూపెట్టలేదు. ఏం లేదు. ఇప్పుడు ఆ వీడియోలో నేను చూశాను, 100 మంది 1000 మంది గుంపులో సంచరిస్తూ నీ పేరు మల్లయ్య, నీ పేరు ఫలానా, నీకు జబ్బు, అమ్మ నీ భర్త మారలేదు, నువ్వు ఏడుస్తున్నావు. ఇప్పుడు వాట్సాప్లో చూసి వచ్చింది 100 మందిలో సంచరిస్తున్నప్పుడు ఈ ముఖమే మల్లయ్య, ఈ ముఖమే సుబ్బయ్య అని ఎలా తెలుస్తుంది? అంతా తప్పది, చాలా తప్పు అలాంటి విమర్శ. ఇక్కడ ఇంకొక విషయం సార్, ఆయన అంటున్నాడు అమ్మ తేజ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అట్లా ప్రేరేపిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు, నేను చెప్తున్నాను, నేను ఏం చేయాలి, నేను ఆపుకోవాలని. అదే కదా మరి విజయప్రసాద్ రెడ్డి గారు అంటారు పరిశుద్ధాత్మ దేవుడే నీది తప్పని నా ద్వారా అనిపిస్తున్నాడు అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? చూసే పబ్లిక్ ఎట్లా దీన్ని? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే కృపావరాలను ఎప్పుడు దూషించడు. అసలు విజయప్రసాద్ రెడ్డి యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతున్నాడా లేదా? ఓకే. అంటే దేవుడు అని నమ్మడా సార్? వీళ్ళంతా పిడి సుందరరావు శిష్యులు. యేసు ప్రభు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు అంటారు ఈ బ్యాచ్ అంతా. ఓకే. అట్లా అన్నప్పుడు వీళ్ళు నిజముగా క్రీస్తు సేవకులు అనుకోవచ్చా? వాళ్ళెట్లా క్రీస్తు సేవకులు కానే కాదు. యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకుంటాడా ముందు? ఓకే. ఒప్పుకుంటే నేను చెప్తా, అప్పుడు నువ్వు యేసు ప్రభు దాసునివి, దేవుని దాసునివి. యేసు ప్రభు దేవుడు అన్నదే నీకు అర్థం కానప్పుడు ఇక నీకు పరిశుద్ధాత్మ ఏమర్థమైంది? కనుక వీళ్ళందరూ మెంటల్ క్రిస్టియన్స్. వీళ్ళంతా మానసికంగా మాకే అంతా తెలుసు, నేనే సర్వజ్ఞుణ్ణి, మిగతా వాళ్ళందరూ విధవులని ఆయన అంటాడు. అట్లాగే వాళ్ళ గురువు పిడి సుందరరావు గారు నా గురువు కాదు అనే మాట అనమానండి విజయప్రసాద్ రెడ్డి. పిడి సుందరరావు వీళ్ళ గురువు, అక్కడి నుంచి వచ్చినాడు వీళ్ళందరూ. కాబట్టి క్రైస్తవులు ఎవరికి బైబిల్ అర్థం కాలేదు, మాకే అర్థమైంది అనే బ్యాచ్ వీళ్ళందరూ, సుందరరావు బ్యాచ్. కాబట్టి అహంభావంతో అలాగే మాట్లాడతారు వాళ్ళు. కనుక నాకు విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని గూర్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు ఆ వ్యక్తిని గూర్చి కానీ ఏ వ్యక్తిని గూర్చి కానీ మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. నేను ఇష్యూ మాట్లాడతానంతే. ఎవరైతే యేసుప్రభు దేవుడు కాదు అంటున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డ వాళ్ళు కాదు. తర్వాత ఎవరైతే యేసు దగ్గరికి ప్రజలను నడిపిస్తున్నారో వాళ్ళను కూడా దూషించే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ వశులు కారు. పైకి ఎవరు వస్తే వీళ్ళు ఒకవేళ న్యాయపీఠం ముందుకు వస్తే భయంకరమైన తీర్పు ఎదుర్కొంటారు. ఓకే. ఇప్పుడు అమ్మ తేజ నువ్వు దేవుని దగ్గరికి నడిపిస్తలేవు, ఓన్లీ అద్భుతాలని స్వస్థతలని చెప్పి పంపించేస్తున్నావు, మేమే సత్యవాక్యాన్ని చెబుతున్నాము అంటున్నారు. ఆయన అక్కడ రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుని దగ్గర నడిపించట్లేదని ఆయన ఎవరు అంటానికి? అచ్చా సరే, అమ్మ తేజ ద్వారా రక్షణ పొందిన వాళ్ళను ఒక 50 మందిని తీసుకొచ్చి నిలబెడతాడు. అప్పుడు ఏమంటాడు ఈయన? తప్పు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడట. ఒప్పు చూద్దాం, అది కూడా చేద్దాం మనం, అది కూడా చేద్దాం. రైట్. ఓకే సార్. ఇప్పుడు అంటే ప్రజలందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇలాంటి సమస్యలు జరుగుతున్నప్పుడు. ఒకవేళ ఈ చూసేటువంటి వాళ్ళు ఏది దైవ కార్యం, ఏది దైవ కార్యం కాదు, ఎవరు దేవుని సేవకుడు, ఎవరు దేవుని సేవకుడు కాదని ఎలా వాళ్ళు గుర్తించాలి? దానికి ఏం చేయాలంట? ప్రతి వానికి ఇప్పుడు అల్టిమేట్ ఆన్సర్ చెప్తున్నా, నాయకులందరూ ఇట్లా గొడవ ఆడుకుంటుంటే సత్యం మాకెట్లా తెలుస్తుందండి అనేవాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, వీళ్ళని చూసినంతసేపు నీకు ఎప్పటికీ సత్యం అర్థం కాదు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించనని చెబుతాడు 14వ కీర్తనలో. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని.
ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన అన్వేషణ పరిశోధన ఉండాలి. లేఖనాలు చదవడము, ఏకాంతంగా ప్రార్థన చేయడము, దేవుణ్ణి సంధించి ఆయన నడిపింపు కొరకు వేడుకోవటం, ఇంగిత జ్ఞానంతో తర్కబద్ధంగా ఆలోచించడం, సమంజసమైన ఆలోచన ధోరణి కలిగి ఉండడం, దేవునితో ప్రతిరోజు ఏకాంత ప్రార్థన, వాక్య ధ్యానము, దేవునితో నడిచే అనుభవం, ఇవన్నీ సాధన చేస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఏది నమ్మాలో ఏది నమ్మొద్దు దేవుడే నడిపిస్తాడు. ఇప్పుడు ప్రతిరోజు బైబిల్ చదివి ఏకాంతంగా 1 గంట సేపు ప్రార్థన చేసి నాకు తెలిసిన సువార్త నేను 10 మందికి చెబుతానని ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనము, పరిశుద్ధుల సహవాసము కలిగిన వాడికి కన్ఫ్యూషన్ ఉండదు. దేవుడే స్పష్టంగా నడిపిస్తాడు. నాకు ప్రభు బల్ల వద్దు, పరిశుద్ధుల సహవాసం వద్దు, బాప్తిసము వద్దు, ఏకాంతంగా దేవునితో నడవసలు ప్రార్థనే తప్పని కదా వీళ్ళ బోధ. మరి మళ్ళీ చేస్తారు కదా సార్ ప్రార్థన? అందరి కొరకు అందరి ముందు చేస్తారు. వెళ్తే మరి ఎందుకు చేస్తారు మరి ప్రార్థన ఎందుకు చేయాలి? దేవునికి అన్నీ తెలిసినప్పుడు దేవుని ఇన్స్టాల్ చేయడమే కదా అని నాతోనే అరుగు చేశాడు ముఖాముఖి పీడి సుందరరావు గారు. అంటే ఇప్పుడు మారు మనసు పొంది ఉంటాడా సార్? మరి ఏమో మరి అది కూడా అనౌన్స్ చేయాలి కదా మరి. ఓకే, లోకల్ నేను చేసిన ప్రసంగాలు తప్పు, నేను మారానని ఇప్పుడు చెప్పాలి కదా మరి. ఓకే, అంటే పీడి సుందరరావు గారు చేసిన బోధలు అంటే కొన్ని చూసుకుంటే సార్, అంటే ఏమేమి వారు చేసినటువంటి అబద్ధ బోధలు అంటే ప్రజలకు అవగాహన రావడం కొరకు, అంటే మీరు అయితే మీ ప్రసంగాలలో చాలాసార్లు ఎత్తి చెప్పి మొట్టమొదటి యేసుదేవుడు కాదంటాడు. ఇప్పుడు జరుగుతున్నది 1000 రాజ్యం అని. తర్వాత నేను బోధకుడిని, నేను క్రీస్తు సేవకుడిని బైబిల్ పట్టుకొని తిరిగిన ప్రతి ఒక్కడు కూడా 420 గాడే అనేసాడు. ఎవరికి బైబిల్ అర్థం కాలేదు. భూ ప్రపంచంలో మొట్టమొదటి బైబిల్ అర్థమైన మహాజ్ఞాని పీడి సుందరరావే అని అంటాడు. అంటే లక్షల మందిని ప్రభు దగ్గర నడిపించిన బిల్లి గ్రాహం గారు, రఘు జకరేష్ గారు, ఇక మన చార్లెస్ స్పర్జన్ గారు కానీ, ఫిన్నీ గారు కానీ, ఈ వీళ్ళందరూ వేస్ట్. వాళ్ళకి బైబిల్ అర్థం కాదు, ఈయనకు ఒక్కడికి అర్థమైంది. మరి క్రైస్తవేతరులను ప్రభువులోకి నడిపించిన కేసు ఒకటి ఉండదు. వేరే డినామినేషన్స్ వాళ్ళను, చర్చ్ మెంబర్లను కన్ఫ్యూజ్ చేసి తీసుకురావడం తప్ప. ఓకే, కాబట్టి అసలు వాళ్ళని మొత్తం A to Z పరిశుద్ధాత్మ లేదని, స్వస్థతలు జరగవని, ఇవన్నీ ఇప్పుడు నా దగ్గరికి వాళ్ళ దగ్గర ఒక అవిటి బాబు అబ్బాయి ఉంటాడు. పోలియో వచ్చినప్పుడు పాపం ఆయన కాలు వంకర అయిపోయి, ఇప్పుడు ఇతను స్వస్థపరచండి నేను నమ్ముతాను స్వస్థత ఉందని అంటాడు. ఆయన నాతోనే ఆర్గ్యూ చేశాడు. తప్పు కూడా స్వస్థపరుస్తాము. ఇలా ఛాలెంజ్లకు ఎదుర్కోవడానికి దేవుడు యేసు ప్రభువు కానీ అపొస్తలులు కానీ సవాళ్ళు ఎదుర్కొని స్వస్థతలు చేశారని బైబిల్లో నాకు చూపించండి, నేను ఎప్పుడు చేస్తానని చెప్పాను. స్వస్థత జరిగితే నమ్ముతాను అన్న ఆ డిమాండ్కు దేవుడు ఎప్పుడు లొంగడు. నమ్మితే చేస్తానంటాడు తప్ప నువ్వు చేస్తే నమ్ముతానంటే ఆయన ఒప్పుకోడు. ఓకే, ఇది బైబిల్ పద్ధతి కాదు సుందరరావు గారు అని నేను చెప్పాను.